రోజుల క్రితం దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్తో ఒక టాటాకి ఇల్లు పూర్తిగా కాలిపోయి అతను మెకానిక్గా వర్క్ చేసుకుంటున్నాడు. వారికి ఉన్న మోటార్ సైకిల్ ఎవరో రిపేర్కి ఇచ్చిన మోటార్ సైకిల్ కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఆ మోటార్ సైకిల్తో పాటు ఇంట్లో నగదు మొత్తం అన్నీ కూడా కాలిపోయి బూడిదైపోయింది. ఇది మిగలకుండా చాలా ఇంచుమించులో 5-6 లక్షల రూపాయలు నష్టపోయారు. అది ఈ పరిస్థితుల్లో మా దృష్టికి వచ్చిందంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మా అధ్యక్షులైనటువంటి మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, అలాగే మా చైర్మన్ కోరుకొండ నారాయణ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మేము ఈ నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్గా మేము, అలాగే మా సహాయ కార్యదర్శి గారు, మా రెడ్ క్రాస్ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చాం. మరి వీరికి ప్రస్తుతానికి తక్షణ సహాయంగా వంట సామాన్లు వాళ్ళు వండుకోవడానికి కానీ తినడానికి కానీ అన్నీ కూడా వంట సామాన్లు, స్టీల్ సామాన్లు, పైగా సబ్బులు, పేస్టులు, అలాగే నిత్యావసర సరుకులు, అలాగే రగ్గు, బరకం, టార్పాలిన్, అది ఎక్కడన్నా వీళ్ళు వెంటనే నివాసం ఉండడానికి ఎక్కడైనా వేసుకుని ఒక బరకం, ఇవన్నీ కూడా తక్షణ సాయంగా మేము పట్టుకొచ్చి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ పెద్దలు ఉన్నారు. ఇదిగో మా వైస్ ఎంపీపీ నాని, మా సర్పంచ్ గారు గురుమాల సర్పంచ్ గారు శ్రీహర్రాజు గారు, అలాగే విఆర్ఓ గారు, విఆర్ఏలు, మా సభ్యులందరూ కూడా, వార్డు మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది. చిట్టుబాబు అందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది. మరి ఈ కుటుంబానికి ఎంత చేసినా కూడా తక్కువే. ప్రభుత్వం కూడా ఆదుకుని ఈ కుటుంబానికి తక్షణం వాడికి సహాయం అందించాలని చెప్పి ఎక్కడో చోట వాళ్ళు చూపించిన ప్రదేశంలో మంచి ఇల్లు కూడా కట్టించేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.